ఇదిగా ఆ అక్క మిదినన్న సోదరిగా ఏం తీసుకెళ్తాం? ఒక రాఖీతో పాటు ఏదైనా కుంకుమో లేదంటే ఏదో బొట్టు పెట్టడానికి తప్ప ఏం తీసుకెళ్తాం? హైట్ని కూడా అడ్డుకునే పరిస్థితి. వీటన్నిటినీ అడ్డుకొని పైచాచిక ఆనందం పొందే విధంగా అక్కడ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఉన్నది. దీన్ని ఖండిస్తా ఉన్నాం. లోపల తనకు కూడా కనీస సౌకర్యాలు కూడా మామూలుగా అతను సెంట్రల్ సెక్యూరిటీ కేటగిరీలో ఉన్నటువంటి ఎంపీ గారు. సో ప్రాపర్ ఫెసిలిటీస్ కూడా అడుగడుగున అడ్డుకోవడం, ఈవెన్ భోజనానికి కూడా ఒకసారి అనుమతించడం, ఇంటి భోజనాన్ని కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా ఇలాంటివి రకరకాలైనటువంటి హరాస్ చేస్తూ పైచాచిక ఆనందాన్ని పొందుతున్నారు. కానీ ఇది తప్పు, కరెక్ట్ కాదు. అసలు తప్పు చేసిందే కూటమి ప్రభుత్వం. 2014 నుంచి 2019 వరకు లిక్కర్కు సంబంధించి తప్పులన్నీ చేసింది కూడా కూటమి ప్రభుత్వం. అప్పటి కూటమి ప్రభుత్వం తర్వాత ఇప్పుడు అదే విధంగా 2014 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే వాళ్ళు వ్యవహరించారో అదే విధంగా 2024 నుంచి 20 ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది. 24 తర్వాత కూడా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా అనుమతులు జీవోలు జారీ చేసింది అప్పటి కూటమి ప్రభుత్వం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అప్పుడు డిస్టిలరీకి సంబంధించి ఏదైతే 8% ట్యాక్స్ ఉండేదో దాన్ని వే ఆఫ్ చేసింది అప్పటి ప్రభుత్వం. దాన్ని అడ్డం పెట్టుకొని బార్లు ఇవన్నీ పే చేస్తున్నటువంటి ట్యాక్స్ 8%ని కూడా రద్దు చేసింది అప్పటి ప్రభుత్వం. దీని ద్వారా దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వానికి 6,500 కోట్ల రూపాయలు నష్టం చేకూర్చింది అప్పటి ప్రభుత్వం. దాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కువ కలెక్షన్స్ చేసి 5-6 డిస్టిలరీస్కి ఎక్కువగా మద్యం కొనుగోలు సంబంధించి అవకాశాలు ఎక్కువగా ఒక 5-6 డిస్టిలరీస్కే అవకాశాలు ఇచ్చారు. అది కూడా ప్రభుత్వమే ముందే అడ్వాన్స్ పే చేసి లిక్కర్ సప్లై చేసినటువంటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు. అక్కడ ఈ మద్యం ఎవరైతే అమ్మకాలదారులు ప్రైవేటు వాళ్ళు పాడుకుంటారు, వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు ఎన్ని పర్మిట్ రూమ్లన్నా పెట్టుకోవచ్చు, ఎన్ని బెల్ట్ షాపులన్నా పెట్టుకోవచ్చు. అట్లా అడ్డగోలుగా మద్యాన్ని గ్రామాల్లో ఏరులై పారించినటువంటి దుస్థితి 2014 నుంచి 19 వరకు. దాని ద్వారా విపరీతమైన కరప్షన్ చేసినటువంటి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు. 2017 ఎండింగ్ నుంచి 2019 జనవరి 9 వరకు మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేపడితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ వచ్చి పాదయాత్రలో కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. మా ఇంట్లో వాళ్ళు సంపాదించినటువంటి డబ్బులంతా కూడా ఈ మద్యానికి అలవాటు పడి డబ్బులంతా తగలబెట్టి మా ఇళ్ళు గుళ్ళవుతున్నాయి, ఎట్టయినా కూడా దీన్ని రెస్ట్రిక్ట్ చేయాలి అని అప్పుడు అడిగినటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజామోదం మేరకు, ప్రజల కోరిక మేరకు, అక్క చెల్లెమ్మల కోరిక మేరకు 2019 అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని కట్టడి చేయాలి, ప్రభుత్వం ద్వారానే చేయిస్తే కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎక్కడా కూడా బెల్ట్ షాప్ అనేది ఉండకూడదు అని ప్రభుత్వం ద్వారానే కంట్రోల్డ్గా మద్యం షాపుల్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే వీళ్ళు 8%, 16% ట్యాక్స్ వే ఆఫ్ చేశారో, ఏదైతే ముందే అడ్వాన్స్ పేమెంట్స్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నారో వీటన్నిటినీ రద్దు చేసి వాళ్ళు ప్రభుత్వం షాపులో అమ్మే మద్యానికి దాదాపుగా ట్యాక్స్ అధికంగా వసూలు చేసి మద్యం తాగే వాళ్ళని డిస్కరేజింగ్ పాలసీ లాగా డిస్కరేజ్ చేసే విధంగా పాలసీని అమలుపరిచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల వరకే మద్యం షాపులు ఓపెన్ అయ్యేటట్టు ఇలా ఒక కంట్రోల్డ్గా చేస్తూ అట్టను ప్రభుత్వానికి ఏమాత్రం నష్టం జరగకుండా, ప్రభుత్వానికి తద్వారా అలాగే విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉంచకుండా కంట్రోల్డ్గా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడేం చూస్తున్నాం, మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు విచ్చలవిడిగా షాపులన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తూ
ఈరోజు ఏ గ్రామంలో చూసినా కూడా 2 నుంచి 3 బెల్ట్ షాపులు పెట్టి 24/7 మద్యంని ఏర్లై పారిస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఈ మద్యం షాపులన్నింటినీ కూడా సిండికేట్ చేసి దాదాపు ఈ 175 నియోజకవర్గాల్లో ఎక్కువ భాగం ఆ ఎమ్మెల్యేలే ఆ సిండికేట్లో కూడా భాగం అయిపోయి 25% నుంచి 30% పార్ట్నర్షిప్లు పెట్టుకొని అక్రమంగా ఆ మద్యం వ్యాపారుల దగ్గర వసూలు చేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం. వీళ్ళు నిబద్ధతతో చేసినటువంటి ప్రభుత్వమే మద్యం షాపులు నడిచి కంట్రోల్డ్గా చేసినటువంటి మా జగన్ గారి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం, అక్రమంగా ఏదో జరిగిపోయింది అన్నట్టు చిత్రీకరించి ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా చేస్తున్నారు. ప్రజలు ఎన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని మాయమాటలు చేసి ఎన్ని కుట్రలు చేసి ఎక్కడా కూడా ఎవిడెన్స్లు లేవు అక్రమం చేసినట్టు అని తెలుసుకొని ఆ రంగారెడ్డిలో ఒక ఫామ్ హౌస్లో వీరే డబ్బులు పెట్టి ఆ డబ్బులు దొరికినట్టు చిత్రీకరించడం, దాంట్లో ఏసీబీ కోర్టు ప్రశ్నించడం, ఎక్కడ పంచినామా ఎక్కడంటే ఆన్సర్ లేదు, రికార్డ్ చేసినటువంటి సీరియల్ నంబర్ లేడా క్యాష్ నోట్స్ మీద అంటే దానికి సమాధానం లేదు, ఎక్కడ క్యాష్ రిసిప్ట్స్ ఏడా డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ క్యాష్ రిసిప్ట్స్ ఏడంటే వీటిని కోర్టులో ప్రొడ్యూస్ చేసే పరిస్థితి లేకుండా ఆడి నుంచి పారిపోయే పరిస్థితి. సంబంధం లేని వ్యక్తి ఎవరో వెంకటేష్ నాయుడు అని తీసుకొచ్చి ఆయన పెట్టి ఆయన ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫాలోయర్ లాగా చూయించి ఈ ఇష్యూని డైవర్ట్ చేసే పరిస్థితి. కొన్ని వందల ఫోటోలు చంద్రబాబు నాయుడు గారితోనూ అలాగే లోకేష్ గారితోనూ అలాగే వాళ్ళ పెద్ద టాప్ ఎంపీలతోనూ సెంట్రల్ మంత్రులతోనూ అలాగే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులతోనూ ఫోటోలు చేసి చట్టాపట్టాలు వేసుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళ విమానాల్లోనే తిరిగినటువంటి పరిస్థితి, దాని అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే పరిస్థితి. కానీ ఎంతసేపు ప్రజల్ని తప్పుదోవ పట్టించేదానికి ఏ ఇష్యూ తీసుకొని బూచిగా ఒక సింక్రనైజ్డ్గా సోషల్ మీడియా దగ్గర నుంచి టాప్ నేషనల్ మీడియా వరకు ఒక సింక్రనైజ్డ్గా కథనాలు నడిపి ప్రజల యొక్క మైండ్ని ఎట్లా పొల్యూట్ చేద్దామనే పరిస్థితి సింక్రనైజ్ జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. నిజాలు ఏ రోజుకైనా బయట వస్తాయి. కోర్టుల మీద మాకైతే నమ్మకం ఉంది. ఖచ్చితంగా కోర్టుల్లో మేము గెలుస్తామనే నమ్మకం, ఆత్మవిశ్వాసం మాకుంది. ఇలాంటి ఎన్ని అభాండాలు వేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో వీకెండ్ చేయలేరు. ప్రజలకి వాస్తవాలు ఏంటో తెలుస్తాయి ఏ రోజుకైనా. ఈరోజు ఇప్పటికే తెలుసుకున్నారు. అందుకే ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గానికి పోతున్నా వేలాదిగా లక్షలాదిగా జనాలు ఆయన చూడడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో కరచలనం చేయడానికి ఊతిన వస్తూ ఉన్నారు. దీన్ని బట్టే అర్థమవుతా ఉంది ప్రజల్లో ఎవరు బలం ఏంటో అని. ఇప్పుడే చూసాం ఎలా గెలిచారో. రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి, ఆకలి తగవకలు జరిగాయని. సో దేవుడున్నాడు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల మనసుల్లో నుంచి తీసేయలేరు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిష్మాని ఏమాత్రం కించిత్ కూడా ప్రజల మనసులో నుంచి చెరిపేయలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తే ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు చేయండి. మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి. అలాగే అభివృద్ధి పనులు చేయండి. వీటి మీద దృష్టి పెట్టండి. కానీ గ్రామ స్థాయి నుంచి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న టాప్ నాయకుల వరకు ప్రతి ఒక్కరిని కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టించే దాని మీద ఫోకస్ పెట్టినంత రాష్ట్ర అభివృద్ధి మీద, ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు మీద మీరు దృష్టి పెడితే మీకు ఓటేసి గెలిపించినందుకు ప్రజలకి న్యాయం చేసినట్టు ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తాను. ఇలా జరుపునా లేదా ఇటు వచ్చాను? దా
దా గణేష్ నువ్వు లేకపోతే గణేష పర్వాలేదు పర్వాలేదు కూర్చుని ఓకే బాబు ఈ స్క్రీన్ కొంచెం ఇలా జరుపు తిప్పు కొంచెం మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడే మా పార్టీ తిరుపతి ఎంపీ గారు ఆయన వెళ్ళి స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో లోక్సభ ఫ్లోర్ లీడర్ అయిన మిథున్ రెడ్డి గారితో ములాఖాత్ ఇవాళ జరిగింది. ఆయన కలిశారు. కలిసినప్పుడు కూడా ఆయన చెప్పిన మనోవేదనను కూడా ఇవాళ మీరందరూ కూడా విన్నారు. సొంత చెల్లాయి రాఖీ పౌర్ణమి రోజున రాఖీ కట్టేదానికి కూడా అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసింది కాక పోనీ పోలీసుల సమక్షంలో అయినా రాఖీ కడతారు కదండి. దగ్గర దగ్గరగా నాకు తెలిసి 30-35 ఏళ్లు కలిసి ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలు, మరి వాళ్ళు రాఖీ పండగ రోజున రాఖీ కూడా జరుపుకోనివ్వకోకుండా ఏముందండి, ఇప్పుడు రాఖీ కడతారు, పోలీసుల సమక్షంలోనే రాఖీ కట్టి ఒక తిలకం పెడితే ఈ బంధాన్ని మనం ఎంత గౌరవించిన వాళ్ళు అవుతామండి, హిందూ సాంప్రదాయాన్ని. తప్పే ఉందండి, నాకు అర్థం కాల. కనీసం రాఖీ కూడా ఎలో చేయలేని పరిస్థితుల్లో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అని కూడా కాదు, తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే ఈ కూటమిలో మిగతా వాళ్ళకి ఎవరికి కూడా పెద్ద వాయిస్ లేదు, వాళ్ళు ఉన్నా లేనట్టే కింద పరిగణిస్తూ ఉన్నాం. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఒక్కసారి దీన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇది కాకుండా లిక్కర్ పాలసీ గురించి వీళ్ళు చెప్తా ఉన్నారు. అసలు కనీసము నీతులు చెప్పడానికైనా కనీసం సిగ్గుండాలి కదండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులు రోడ్లపైన తాగేస్తున్నారు డైరెక్ట్గా. అక్కడ మద్యం షాపు బయట నుంచుని గ్లాసులు అక్కడే పెట్టేస్తున్నారు, డైరెక్ట్గా ఎత్తేసి అక్కడే గ్లాసులు పెడతా ఉన్నారు. డైరెక్ట్ నడి రోడ్డు పైన వ్యవహారం జరుగుతూ ఉంది. పర్మిట్ రూమ్లు, ప్రతి బ్రాందీ షాప్కి పర్మిట్ రూమే. డైరెక్ట్గా ఓపెన్గా అక్కడ లోపల కూర్చోబెట్టి యథేచ్ఛగా తాగిస్తూ ఉన్నారు. వీధికి ఒక బెల్ట్ షాపు నిర్వహిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఓపెన్గా జరుగుతోంది. వీళ్ళు మళ్ళీ సిట్ గురించి చేశాము, మద్యం అక్రమాలు జరిగినాయి అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు నాకు అర్థం కావట్లే, దొంగ 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 అని చెప్తున్నట్టు చందంగా ఇక్కడ కనబడతా ఉంది. బాబు గారు చేసిన మద్యం దోపిడీ నెవర్ బిఫోర్, ఇంకా ఎవర్ ఆఫ్టర్ కూడా ఎవడు కూడా చేయలేడు కూడా మీకులాగా. అంత దారుణంగా తెలుగుదేశము బందిపోట్ల ముఠ అంటారు చూసారా, ఆ బందిపోట్ల ముఠ ఆంధ్ర రాష్ట్రం పైన రాబందుల్లా పడి మద్యం పైన, ఇసుక పైన, భూముల పైన పడి రాబందుల్లా పడి మొత్తము బందిపోట్ల ముఠా పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన. ఇవాళ మీరు ఎవరినైనా టచ్ చేయండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యము ఏ రకంగా జరుగుతూ ఉందని. ప్రతిరోజు కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి ఏ రోజు వాటా ఆ రోజు సాయంత్రానికి వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే ఎమ్మెల్యేలే దగ్గరుండి పెట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజమండ్రి సిటీ ఉందంటే ఒక 26-27 వైన్ షాప్స్ ఉన్నాయి. ఆ 27 వైన్ షాప్లో ప్రతి షాప్లో కూడా నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా, ప్రతి షాపు కూడా అక్కడ పక్కన పర్మిట్ రూమ్ ఉంటుంది. ఇందాకడ మా మహిళా అధ్యక్షురాలు చెప్తున్నారు పొద్దున్న 6ంటికి తెరిచేస్తున్నారు. మా వాసు చెప్తున్నాడు అసలు కడతే కదా 6ంటికి తెరవడానికని. అసలు మద్యం షాపు క్లోజ్ చేస్తే కదా 6ంటికి తెరవడానికి. అంటే 24 hours
స్కీమ్ అన్నమాట ఇది. ఏటీఎం ఎనీ టైం మద్యం, ఏటీఎం అంటే ఎనీ టైం మద్యం. అట్లాగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. నాకు తెలిసి ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా జరగదు ఇలాగా. మళ్ళీ అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, అసలు మధ్యలో కమిషన్లు పెంచడం ఏంటంటే, ఇప్పుడు పాలసీ రూపొందించారు, రూపొందించిన తర్వాత మధ్యలో వచ్చి కమిషన్లు పెంచడం ఏంటి అని అడుగుతున్నా. అంటే ఆ కమిషన్లు ఆ కమిషన్లు నేరుగా కరకట్ట కొంపకి వెళ్ళిపోవాలా? నేను అడుగుతా ఉన్నా. ఆ కమిషన్లు మీరు ఎందుకు పెంచారు? ఆ కమిషన్ డైరెక్ట్ గా కొంత మీరు బ్రాందీ షాపుల వాళ్ళు కొంత తీసుకోండి, 10%, 90% మటుకి డైరెక్ట్ గా సూట్ కేసులు పంపించేయాలన్నా? నాకు అర్థం కాల. అసలు పాలసీ రూపొందించిన తర్వాత 2 సంవత్సరాలు పాలసీ రూపొందించిన తర్వాత మధ్యలో మద్యం ధరలు ఎందుకు పెంచారని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పాలి. ఇది కాదా స్కామ్ అంటే? ఇవాళ 2015లో మీరు ఏదైతే డిస్టిలరీలకి ప్రివిలేజ్ ఫీ, నాకు తెలిసి 3,000 కోట్ల రూపాయలు ప్రివిలేజ్ ఫీ అప్పటికే ఏపీ ఎస్బీసీఎల్కి ఈ డిస్టిలరీస్ వాళ్ళు డబ్బు కట్టాలి. ఆ ప్రివిలేజ్ ఫీని మాఫీ చేశారు. దీన్ని కాగ్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ దీన్ని తప్పుపట్టారు. అసలు మీరు ప్రివిలేజ్ ఫీని ఎందుకు మీరు మాఫీ చేశారని నేను అడుగుతా ఉన్నా. అసలు మాఫీ ఎందుకు చేశారు? దీన్ని ఏమంటారు తెలుసా అండి? 3,000 కోట్ల రూపాయలకి మీరు డిస్టిలరీలకి బెనిఫిట్ చేశారు. అంటే దీన్ని మీరు బెనిఫిట్ చేస్తే క్విట్ ప్రోకో అంటారు. మీకు ఎందుకు అమితమైన ప్రేమ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి, ఎక్స్చెక్కర్కి 3,000 కోట్ల రూపాయలు ఎందుకు లాస్ చేశారని అడుగుతున్నా. ఎందుకు ప్రివిలేజ్ ఫీని మాఫీ ఎందుకు చేశారు? దానికి కారణం చెప్పాలా? అంటే గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి నష్టం జరగలేదండి? దీన్ని అప్పట్లో ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర పైన అప్పట్లో 2003లో సిఐడి వారు దీన్ని కేసు కట్టడం జరిగింది. కొల్లు రవీంద్రతో పాటు మిగతా వాళ్ళు, నాకు తెలిసి గవర్నమెంట్ పైన కూడా ఉంది. ఇందులో సెక్షన్స్ కూడా 166, 167, 409, 120B, రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13/1D, రెడ్ విత్ 13/2, ఇవన్నీ కూడా సెక్షన్స్ అప్పుడు సిఐడి కేసు కట్టడం జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయనంటే మీరు ప్రివిలేజ్ ఫీ ఎందుకు తగ్గించారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు లెక్క పెట్టుకుంటే సుమారుగా 60,000 తగ్గకుండానే 60,000 బెల్ట్ షాపులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. మీరు ఇవాళ లెక్క కట్టుకుంటే సుమారుగా ఒక 12,000 నుంచి 13,000 పర్మిట్ రూమ్లే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే బెల్ట్ షాపుల దగ్గర కూడా రూమ్లే. అక్కడ బెల్ట్ షాపుల దగ్గర ఉత్తిగా ఏదో బ్రాందీ లేకపోతే విస్కీనో అమ్మరు, నేరుగా అక్కడే పక్కన కూర్చోబెట్టి బార్ల కింద తాగిస్తా ఉన్నారు. ఇది ఇంత దారుణమైన పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఒక పక్కన దొంగే ఎదుటివాడిని దొంగ దొంగ అని సంబోధిస్తున్నాడు అని కనీసము ఇంగిత జ్ఞానం లేకోకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. నేను అడుగుతా ఉన్నానండి, జగన్ అన్న ఏం తప్పు చేశారండి? పాలసీని ఇంకా కఠినతనం చేశారు. ఎక్కడైనా ఒక్క బెల్ట్ షాప్ ఉందా 2019 నుంచి 24 మధ్యలో? ఒక్క బెల్ట్ షాప్ లేదు కదా. ఎక్కడైనా బ్రాందీ, ఎక్కడైనా మద్యము నేరుగా అక్కడ బ్రాందీ షాప్ దగ్గర తాగేదానికి లేదు. నువ్వు ఏదైనా మద్యం కొనుక్కుంటే నువ్వు తీసుకుని ఆ బాటిల్ తీసుకుని ఎక్కడికైనా ఇంటికో లేకపోతే ఎక్కడికైనా వెళ్లే పరిస్థితులు. అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇమీడియట్ గా ఎక్కడైనా పట్టుకుంటే కేసులు కట్టే పరిస్థితులు. మొన్న నాకు ఆశ్చర్యం వేసింది, ఇక్కడ మోరంపూడి సెంటర్ దగ్గర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకుంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తా ఉన్నా, ఎస్పీ గారికి, మీరు డైరెక్ట్ గా బ్రాందీ షాప్ బయట నుంచోండి, ఆ బండి వేసుకుని వచ్చేస్తా ఉంటాడు, అక్కడే మీకు డైరెక్ట్ బోల్డ్ కేసులు దొరుకుతాయి. ఎందుకంటే అక్కడే పర్మిట్ రూమ్లు ఉన్నాయి, అక్కడే తాగిస్తున్నారు, అతనే బండి వేసుకుని అక్కడే వస్తాడు. మీరు అక్కడక్కడ సెంట్రల్ దగ్గర ఎందుకు? బ్రాందీ షాప్ బయటే నుంచుంటే
మీరు ఇంకా కొంత అరికట్టిన వాళ్ళు అవుతారు. డ్రంక్ అండ్ డ్రైవ్ని బార్ల దగ్గర. సో ఈ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా షాప్స్ని మినిమైజ్ చేసి ఆ రేట్లు పెంచి లిక్కర్ సేల్స్ ఏమో తగ్గినాయి, ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం పెరిగింది. గతంలో 2018-19లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి 18,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు వచ్చే సేల్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి 25,000 కోట్ల రూపాయలు, 25,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంటే సుమారుగా 7,000 కోట్ల రూపాయలు అదనంగా సేల్స్ పెరిగినప్పుడు ఇక్కడ అవినీతి ఎట్లా జరిగిందని అడుగుతున్నా. అసలు జరిగేదానికి ఆస్కారమే లేదు. ఇప్పుడు ఇచ్చిన డిస్టిలరీలకు అందరికీ కూడా కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతోనే స్క్రూటనైజ్ చేయించారు. వాళ్ళతో స్క్రూటనైజ్ చేయించి డిస్టిలరీలకి ఎవరెవరికి ఎంతెంత ఆర్డర్స్ ఇవ్వాలనేది ఒక సిస్టమేటిక్గా జరిగింది. మీ టైంలో హ్యాండ్ పిక్డ్ ఒక 3-4 డిస్టిలరీలకి 60-70% ఆర్డర్లు ఇచ్చేవారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకోవడం గురించి. అది స్కామ్. అసలు ఇక్కడ ఏ రకంగా జరిగిందనేది అర్థం కావట్లా. ఇప్పుడు మా ఎంపీ గారు చెప్పినట్టు అతను ఎవడో ఒక బ్రోకర్ని తీసుకుని వచ్చి అన్ని పార్టీల వాళ్ళు నాయకులతోనూ ఫోటోలు దిగడం అతనికి అలవాటు అనుకుంటా. అతనిదేదో ఒక 35 కోట్లు లెక్క పెట్టేది దొరికితే ఇది మద్యం స్కామ్లోకి సంబంధించింది అని చెప్పేసి ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ పేపర్లన్నీ వేస్తూ ఉంటారు. అక్కడేమో 2,000 నోట్లు ఉన్నాయి. ఇదే డబ్బుని ఎలక్షన్లో ఖర్చు పెట్టారని అంటారు. కనీసం జ్ఞానం కూడా లేకోకుండా 2,000 కట్టలు ఉన్నాయి, ఈ డబ్బుని ఎలాగ ఎలక్షన్లో ఖర్చు పెడతారండి? అంటే ఈ వీడియో ఎప్పుడుది ఇది? అంటే ఇవన్నీ కూడా కమ్మగా వండి వార్చి వీళ్ళందరూ కూడా పేపర్లు అందరూ కూడా ప్రజల ముందు వేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ ఆ ఫామ్ హౌస్లో దొరికిన డబ్బులు కూడా ఏసీబీ కోర్టులో మీరు హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. ఏసీబీ కోర్టు ఇచ్చే నిర్ణయం వరకు మీరు ఆగాలి కదా. ఎందుకంటే దాంట్లో ఆర్బీఐకి గనక ఏసీబీ కోర్టు అప్పచెప్పింది అనుకో, దాంట్లో సీరియల్ నంబర్స్ వస్తాయి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏమొచ్చింది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఈ లోపల ఇమీడియట్గా బ్యాంకులో డిపాజిట్ చేయించేయడం ఏంటి? అంటే ఇక్కడ దీన్ని ఎలా కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అక్కడేమో మీరు చెప్పింది 12 డబ్బాలు దొరికినాయి అన్నారు. మరి 12 డబ్బాల్లో 12 కోట్లు కదా దొరకాల్సింది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డబ్బాలో కోటి ఉందంటే అంటే 11 అని ఎందుకు పెట్టారు? అంటే మాకు ఎమ్మెల్యేలు 11 ఉన్నాయి కాబట్టి అది మ్యాచ్ చేయడం గురించి, ఈ మీడియాకి మళ్ళీ ఒక మంచి మసాలా ఇవ్వడం గురించి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎవరికి అర్థం కావట్లేదు అసలు మనీ ట్రయల్ జరిగిన దాంట్లో వాస్తవాలు ఏమున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలను అడుగుతా ఉన్నాం, ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా వీళ్ళంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ని పూర్తి స్థాయిగా చేస్తూ ఉన్నారు, అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. దీనికి తగిన మూల్యం కూడా త్వరలో మీరు చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఏదండి? ఎవరు అరెస్ట్లో? నేను అడుగుతా ఉన్నానండి. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ కూడా హెల్త్ కండిషన్స్ బేస్ చేసుకుని అసలు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని ఎప్పుడో బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితులు, దాన్ని కూడా వీళ్ళు అంత కఠినతరం చేస్తూ ఇవ్వనివ్వకోకుండా ఆపే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కోర్టులు కూడా తప్పుపడతాయి. నేను అంటున్నాను, ఒక రోజు, ఒక 10 రోజులు, లేకపోతే ఒక నెల రోజులు లేట్ అవ్వచ్చు, కానీ అంతిమంగా న్యాయం గెలుస్తుంది. ఆ న్యాయం గెలిచినప్పుడు ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా దర్యాప్తు జరుగుతాయి. మీరు ఇప్పుడు చేసేది ఏంటంటే నాకు అర్థం కావట్లా. ప్రతి శాండ్ ర్యాంప్ దగ్గర ఎమ్మెల్యేకి వాటా, ప్రతి బ్రాందీ షాప్ దగ్గర ఎమ్మెల్యేకి వాటా. ఇప్పుడు వచ్చి శ్రీరంగనీతులు చెప్తా ఉన్నారు. అసలు ఎవడు నమ్ముతాడు? అసలు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, మీ పేరు చెప్తే మీ 40 ఏళ్ల ఇండస్ట్రీలో ఒక్క స్కీమ్ అయినా గుర్తొస్తుందండి? ఒక్క స్కీము
ఇగో పలానా స్కీము ఇంకా నేను తీసుకొచ్చానని చెప్పమనండి. ఇప్పుడు మీరు అన్నా క్యాంటీన్లు తెచ్చారు, అది మీ స్కీమ్ కాదు. అక్కడ కింద తమిళనాడులో అన్నా క్యాంటీన్లు ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. ఒక్క స్కీమ్ చెప్పండి. రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది. దాన్నే సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ కింద తీసుకుని వచ్చారు. వేరే వేరే స్టేట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆ పాలసీలను తీసుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్స్ ని ఎంత అద్భుతంగా డెవలప్ చేశారండి. ఇప్పుడు ఆ స్కూల్స్ లోనే మీరు ప్రోగ్రాములు చేస్తున్నారు, పేరెంట్ చిల్డ్రన్ మీటింగ్ అని. అమ్మఒడి కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు అది జగన్ గారిది అయితే ఆ పథకం లోకేష్ గారు మైండ్ లోంచి వచ్చిందంట అని చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా తల్లికి వందనం దాని పేరు మార్చారు, ఆయన ఆలోచనలోంచి వచ్చిందంట. అసలు కనీసం మనకైనా కొంత జనాలు వింటున్నారు, ఈ పథకం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, సరే ఇది కాకుండా వేరేది ఏదన్నా మనం కితాబిచ్చుకుంటే పోనీ కొంచెం గౌరవంగా ఉంటుందని కనీసం ఆలోచన చేయరండి. అన్న ఇది ఒక్కసారి మాట్లాడతాను. ఇది ఒక్కసారి స్వచ్ఛ భారత్ బాబు రామ్మ స్వచ్ఛ సర్వేక్షణ్ ఇవాళ రాజమండ్రికి అన్ని కీర్తి ప్రతిష్టలు మా ప్రభుత్వంలో వచ్చినాయి, మా గవర్నమెంట్లో. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 రాజమహేంద్రవరానికి మొన్న ఎలక్షన్స్ ఉండడం వలన ఢిల్లీలో యాక్చువల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీద తీసుకోవాలి, అర్బన్ మినిస్టర్ చేతుల మీద తీసుకున్న సందర్భం కలెక్టర్ గారు వెళ్ళి నేను అడుగుతా ఉన్నా, ఇది మీరు సాధించిన ఘనత, మేం సాధించిన ఘనత? ఇప్పుడు వీళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ కూడా ట్రికీగా చెప్తున్నారు ఇది 2024, 25 రెండు కలిపి సంబంధించిందని. నేను అడుగుతా ఉన్నా, అసలు మీరు గనక ఇప్పుడు 2025లో గనక స్వచ్ఛ సర్వేక్షణ పెడితే ఆఖరి ర్యాంక్ ఏదైతే ఉంటుందో అది కూడా రాదు. రాజమండ్రి లాస్ట్ ర్యాంక్ ఉంటుంది చూసారా, అది కూడా రాదు. అంత అధ్వానంగా ఉంది. అసలు నేను అడుగుతున్నా, 2019లో 128వ ర్యాంక్ వచ్చింది, కిందకి దించమ్మా. 2018లో 128వ ర్యాంక్, 2019లో 98వ ర్యాంక్, 2020లో 51వ ర్యాంక్, 2021లో 41వ ర్యాంక్, 2022లో 97, 2023లో 59వ ర్యాంక్. 2024 అంటే ఎలక్షన్స్ ఉంది కాబట్టి వీళ్ళు కార్యక్రమం నిర్వహించాల. 2024ది వీళ్ళు క్రెడిట్ తీసుకుంటా ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. మేము ఎంత కష్టపడి మొత్తము మాకున్న పర్సనల్ లైఫ్ ఇంకా ఇంకేం లేదు, నాది ఒకటే ధ్యేయం, రాజమండ్రి డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్, అది ఒకటే. పొద్దున్న లెగిస్తే అంత కష్టపడి అప్పుడున్న మున్సిపల్ కమిషనర్తోనూ మున్సిపల్ కార్పొరేషన్తోనూ మమ్మకం చేసుకుని ఇంత ఫండ్స్ తీసుకుని వచ్చి గోదావరి పరిశుభ్రం చేయాలని మిషన్ గంగాలో భాగంగా 88 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను. దాన్ని ఆ ఫండ్స్ ని వాడడం చేత కావట్లేదు ఇప్పటికీను. అది ఇప్పటికీ ఆ ఎస్టీపీని పూర్తి స్థాయిగా నిర్మాణం కంప్లీట్ కాల. ఎందుకు కావట్లేదనంటే ఎవడైతే ఎస్టీపీ కాంట్రాక్టర్ ఎవడైతే ఉన్నాడో అతను ఎమ్మెల్యేకి కమిషన్లు ఇవ్వాల, అందు గురించి పనులు ముందరకు వెళ్ళట్లే, అతను ఇచ్చుకోలేని పరిస్థితులు. అసలు నేను ఎప్పుడు 2022లో తీసుకుని వస్తే సరే, ఇప్పుడు ఆ ప్రాసెసింగ్ ఇవన్నీ ఒక సంవత్సరంన్నర కాలం పోయిందనుకోండి, మేము గవర్నమెంట్ దిగిపోయే టైంకి వర్క్లు ప్రారంభమైనాయి. ఇప్పటికైనా కంప్లీట్ చేయాలి కదా. గోదావరిలో మురుగునీరు కలవకూడదు, దానికి సంబంధించి తీసుకుని వచ్చాను. దాన్ని ఇప్పుడు దాకా కార్యరూపం దాల్చల. 88 కోట్ల రూపాయలు ఫండ్స్ వాడడం కూడా చేత కావట్ల. ఇవాళ 19th ర్యాంక్ ఆంధ్రప్రదేశ్లో, ఐ థింక్ ఓన్లీ సిటీ హైయెస్ట్ 19th ర్యాంక్ వచ్చిన సిటీ ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి ఒకటే. అంటే అంత పర్యవేక్షణ చేస్తూ అంత కార్యక్రమం అంత చిత్తశుద్ధిగా మేము పనిచేసాం. ఇవాళ ఏం జరుగుతుంది రాజమండ్రిలో? ఎక్కడైతే డెవలప్మెంట్ జరిగిందో దాన్ని అంతా కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, మొత్తం అంతా కూడా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు.
మోరంపూడి ఫ్లైఓవర్ పైన లైట్లు వేయించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. అది ఎమ్మెల్యే ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత. కనీసం సర్వీస్ రోడ్లు వేయించలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు. మళ్ళీ అంటాడు ఈవీఎం ఎమ్మెల్యే అంటాడు అభివృద్ధే లక్ష్యం అంట. బాబు నిద్రపోకు, ముందర నువ్వు కళ్ళు తెరిచి ముందర ఫస్ట్ నీ పక్కనే ఉంది మోరంపూడి సెంటర్, ఆ రోడ్లు వేయించు. ఆ రోడ్లు వేయిస్తే నీకు ఎన్నో కొన్ని మార్కులు పడతాయి. పొద్దున్న లెగిస్తే అవినీతి పైన దృష్టి పెట్టినంత ఇది కనీసం అభివృద్ధి పైన ఇంత కూడా దృష్టి పెట్టలేని పరిస్థితులు. ఇవాళ గోదావరి నదిలో మురుగునీరు కలుస్తుందని నేను నేరుగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఓపెన్ చేయి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 1వ తారీఖున చెన్నై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో సెప్టెంబర్ 1వ తారీఖున ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కలెక్టర్ ఆఫ్ ఈస్ట్ గోదావరి, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ రాజమండ్రి వీళ్ళందరినీ కూడా పార్టీలను చేసి ఇవాళ ఎన్జీటీలో ఫైల్ చేయడం జరిగింది. అది కాదమ్మా, ఎన్జీటీది ఓపెన్ చేయి. ఎన్జీటీలో కేసు ఫైల్ చేయడం జరిగింది. అంటే నేను అడుగుతున్నా, మీరు పుష్కరాలు ఇంకేం ముఖం పెట్టుకుని చేస్తారని అడుగుతున్నా. డైరెక్ట్ గా డ్రైనేజ్ వాటర్ గోదావరిలో కలిసిపోతా ఉంటే, గోదావరిని అపవిత్రం చేస్తా ఉంటే కనీసం సిగ్గు లేకోకుండా మళ్ళీ హ్యావ్లాక్ బ్రిడ్జ్కి అంట 100 కోట్లు తీసుకొచ్చి అన్నారు. అసలు హ్యావ్లాక్ బ్రిడ్జ్ అది కంప్లీట్ చేయాలని అంటే 400-500 కోట్లు అవుతుంది. కానీ 100 కోట్లు దానికి ఖర్చు పెట్టట్లా, 34 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అందులో 18% జీఎస్టీకి పోతుంది. అంటే మిగిలేది ఒక 26-27 కోట్లు. అందులో కాంట్రాక్టర్ దగ్గర తమరు ఎంత కమిషన్ తీసుకుంటారు, అతను నిజంగా అక్కడ పెట్టి ఖర్చు పెట్టేది ఎంత, ఇవన్నీ కూడా రేపు తెలుస్తాయి. మీరు ఏం డెవలప్మెంట్ చేస్తారో. ఇంకా నేను ఆలోచనలు చేసి అందులో మీరు 10% ఇంప్లిమెంట్ చేయండి, ఎంతో కాస్త కోస్త పేరైనా వస్తుంది. ఇవాళ అవినీతి చేయడంలో నంబర్ 1 రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే, అవినీతి చేయడంలో నంబర్ 1. అది నేను చెప్తున్నా. అప్పుడు ఫండ్స్ తీసుకొచ్చి నేనండి 125 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి పైన ఉన్న ప్రేమతో నేను రిక్వెస్ట్ చేస్తే 125 crores స్పెషల్ గ్రాంట్ ఇచ్చారు. అదే ఇప్పుడు ప్రతి 6 నెలలకు ఒక శంకుస్థాపన చేస్తాడు. మేము అప్పుడు ఆల్రెడీ ఆదిమూలపు సురేష్ గారు వచ్చి మేమిద్దరం కలిపి అక్కడ శంకుస్థాపన చేసి 26 crores తో వర్క్ స్టార్ట్ చేయాలి. అసలు ఎలక్షన్ ముందరే స్టార్ట్ చేసేయాలి. కాకపోతే ఎలక్షన్ టైంలో ఇవన్నీ కూడా మెస్సీగా ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ఆగాం. అవును, ఇప్పుడు రాజమండ్రిలో 60-70 MLD మురుగునీరు రోజుకి వస్తుందండి. ఇక్కడ ఉన్నది 30 MLD ప్లాంట్ ఉంది. అప్గ్రేడేషన్ కాదు, ఎక్స్టెన్షన్. ఇంకో 50 MLD ఎక్స్టెన్షన్. అది దానికి సంబంధించి డబ్బు. ఆ డబ్బుతో పాటు కాంపోనెంట్స్ కూడా డ్రైనేజీలు కృష్ణానగర్ లోను కొన్ని చోట్ల జరిగే డ్రైనేజీలకు కూడా ఈ కాంపోనెంట్స్ లో మిక్స్డ్ ఫండ్స్ ఇవన్నీ మ్యాచింగ్ గ్రాంట్స్. ఒక్కసారి ఇది పెట్టమ్మా, ఇది కాదు పెట్టి ఇదంతా కూడా మార్గాని భరత్ రామ్ పైకి వెళ్ళు. బిఫోర్ ద నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ సదరన్ బ్రాంచ్ అట్ చెన్నై. ఇది ఇన్ ద మ్యాటర్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్, అండ్ దట్ ఇన్క్లూడ్స్ స్టేట్ గవర్నమెంట్ కింద దగ్గర. ఇవాళ ఒక్కసారి
ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ కిందగర. వీళ్ళందరినీ కూడా పార్టీలు చేసి రేపు గ్రీన్ ట్రైబ్యునల్లో వీళ్ళు తగిన మూల్యం చెల్లిస్తారు. ఎందుకంటే దీనికి ఉన్న మొత్తం సమస్త ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్రీన్ ట్రైబ్యునల్లో మొత్తం అంతా అఫిడవిట్ చేయించి ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్స్ తో గోదావరిలోకి డ్రైనేజ్ వాటర్ ఎలా కలుస్తుంది, గోదావరిలోకి చెత్త ఎట్లా వెళ్తుంది, అసలు నేషనల్ రివర్ భారతదేశంలో నేషనల్ రివర్స్ ఉన్న ఒక 10 లోపులోనే ఉన్నట్టున్నాయి. వాటిల్లో గోదావరి ఒకటి. మీరు డైరెక్ట్ గా హ్యూమన్ వేస్ట్ కి సంబంధించి సీవేజ్ వాటర్ ని నేరుగా గోదావరిలో కలిపే కార్యక్రమం నిజంగా మా టైంలో కూడా జరిగింది. ఆ టైంలో మేము మనస్సు చలించిపోయి దాన్ని ఏదో ఒకటి ఆపాలి అన్న ఒక ఉద్దేశంతో మేము తీసుకుని వచ్చాం 88 కోట్లు మిషన్ గంగాలో ఎన్ఆర్సీపీ నుంచి. ఇది సెప్టెంబర్ 1వ తారీఖున హియరింగ్ ఉంది. వీళ్ళు గవర్నమెంట్ తరపున కూడా వీళ్ళు అఫిడవిట్ ఫైల్ చేస్తారు. అఫిడవిట్ ఫైల్ చేసిన తర్వాత మ్యూజిక్ ఏ రకంగా ఉంటుందో ఒకసారి చూదురు కానీ మీకు ఎన్ని 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఫైన్ వేస్తారు. మీరు ఇమ్మీడియట్ గా దాన్ని టేకప్ చేసే కార్యక్రమం ప్రతిపక్షంగా మేము నిర్వహిస్తా ఉన్నాం. ఈ ఒక్కదాంతో ఆగదు. ఇంకొక 4-5 రోజుల్లో అంటే ఇది ఆల్రెడీ ఫైల్ అయింది, ఇంకా బెంచ్